మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అదే బస్సుల మంత్రుల వాయమ్మో భలేటోడుల్లా ఉత్తి పుణ్యానికి మన చంద్రబాబు సారు నడుములిరిగే పని చేసిండు. అవు నిజముల్లా అసొంటి కథే అయ్యేది. కాకపోతే బాబు గారు ఎలెట్టుగుండి చూసుకోబట్టి సరిపోయింది. అరే ఇంతకు ఏమైంది అంజలి? చంద్రబాబు చూసుకున్నాడు అంటున్నావు, మంత్రి ఏందో చేసిండు అంటున్నావు. అంటే ఒక్కసారి ఇటు చూడండి, అసలు విషయం మీకే తెలుస్తుంది. రైట్. మొన్నట్ల అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పెన్షన్ ఇచ్చేటందుకని ఈ అవ్వ ఇంటికి పోయిన చంద్రబాబు సారు ఇగో ఈ కుర్చీలో కూర్చున్నాడు. ఇక కెమెరా వాళ్ళు రెడీ సార్ సీఎం గారు అనగానే ఇట్లా లేచి డబ్బులు అవ్వ చేతిలో పెట్టబోతుంటే ఇటు మంత్రి గారు చూడండి ఏం చేసిండో. ఓ ఓ ఓ మంత్రి గారు ఆగండి ఆగండి, కుర్చీ తీసి అక్కడనే పెట్టండి. కుర్చీ ఉండటం వల్ల తక్లీఫ్ ఏం లేదు, ఫోటో మంచిగానే వస్తుంది. సడన్గా చంద్రబాబు సార్ కుర్చీ ఉన్నదనుకొని కూర్చుంటే ఎల్లెలకల పడతాడు. మళ్ళా అగో తీసి వెనకకు పెట్టిండుగా. ఇక ఇప్పుడు చంద్రాల సారు పెన్షన్ ఇచ్చే కూసోకుంటుంటాడా? ఓ చంద్రబాబు సారు మీరు కూసోవద్దండి, కూసోవద్దు. అబ్బర బిడ్డ కూసోవాలని చూసిండు. అమ్మా అదృష్టం కూసలేదు పోండ్రి. పుసుక్కున ఇంతసేపు నేనే కూర్చుంటుని, నేను కూర్చున్న కుర్చీని జరిపే ధైర్యం మంత్రి ఏడా చేస్తాడని అనుకోని ఇట్లా కూర్చుంటే ఎంత పని అవునో. మంత్రి గారిని ఎంతమంది ఏమందురో. ఈ ముచ్చట పక్కకు పెడితే అయ్యా సీఎం గారు మంత్రి గారు ఇంట్లోకి పోయేటోళ్ళు గట్ల బూట్లు చెప్పులు వేసుకొని పోతారా సార్ ఏంటన్నా? మళ్ళా నడి ఇంట్లో కూర్చున్నారు పొయ్యి అని అనుకోబట్టిరట ఇది చూసిన జనాలు. కానీ మంత్రి గారు మాత్రం భలే పని చేసిండు పోండ్రి మొత్తానికి.